చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు నక్సలైట్లు లేరని, ఉంటే వాళ్లను కూడా బుట్టలో వేసుకునేవారంటూ విమర్శలు చేశారు సజ్జల. గుంటూరు, విజయవాడ చంద్రబాబు ఉరేశారంటూ అన్నారు. 2014 నుంచి 19 వరకు విజయవాడలో ఒక్క అభివృద్ధి కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కరగట్టను ఎందుకు డబుల్ రోడ్డు చేయలేకపోయారని మండిపడ్డారు. చంద్రబాబుపై సంచలన కమెంట్స్ చేశారు. లేరని, ఉంటే వాళ్ళను కూడా బుట్టలో వేసుకునేవారంటూ విమర్శలు చేశారు ఆయన. గుంటూరు, విజయవాడకు చంద్రబాబు ఉరేశారని అన్నారు సజ్జల. 2014 వరకు విజయవాడలో ఒక్క అభివృద్ధి కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కరగట్టను ఎందుకు డబుల్ రోడ్డు చేయలేకపోయారని మండిపడ్డారు. ఇలాంటి ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు, అనాగరికమైన ఆలోచనలు కలిగిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రోజు ఎలాంటి ఇది లేకుండా మళ్ళీ ఎన్నికల్లో ముందుకు వచ్చి 14-19 మధ్య తను లేనట్టు, అసలు ఇంతవరకు ఎప్పుడు అధికారంలోనే లేనట్టు, ఈ రోజు మీరు నాకు అధికారం ఇస్తే నేను మీకు మళ్ళీ ఒక స్వర్గం తీర్చి మీ చేతుల్లో పెడతానని చెప్తూ వస్తుంటే ఎక్కడ ఉంటారు జనం? ఒకవేళ 5 ఏళ్లలో అంటే షార్ట్ మెమరీ జనం అని ఆయన నమ్మకం. లేకపోతే ఎన్టీఆర్ను వెన్నుపోటు స్ట్రైట్ పోటే పొడిచి దించి ఆ పార్టీని కబ్జా చేసి పార్టీ కార్యాలయంతో సహా అన్ని కుటుంబాస్తిగా చేసుకొని ఆ తర్వాత ఎప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి మళ్ళీ చేయగలుగుతున్నాడంటే అక్కడే కనపడుతుంది ఆయన బరి తెగింపు. ఎంతవరకైనా పోగలను, ఏమైనా చేయగలను, జనం షార్ట్ మెమరీ గుర్తుండదనేది. ఇందులో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతున్నాయి అంటే నిజంగానే ఈ ఊదర కొట్టడంలో జనం కన్నా ఎక్కడన్నా కొంచెం ఏమరపాటు కాబట్టి అయ్యే అవకాశాలు ప్రమాదం ఉంది. కాబట్టి ఏమరపాటు ఇలాంటి ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు, అనాగరికమైన ఆలోచనలు కలిగిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రోజు ఎలాంటి ఇది లేకుండా మళ్ళీ ఎన్నికల్లో ముందుకు వచ్చి 14-19 మధ్య తను లేనట్టు, అసలు ఇంతవరకు ఎప్పుడు అధికారంలోనే లేనట్టు, ఈ రోజు మీరు నాకు అధికారం ఇస్తే నేను మీకు మళ్ళీ ఒక స్వర్గం తీర్చి మీ చేతుల్లో పెడతానని చెప్తూ వస్తుంటే ఎక్కడ ఉంటారు జనం? ఒకవేళ 5 ఏళ్లలో అంటే షార్ట్ మెమరీ జనం అని ఆయన నమ్మకం. లేకపోతే ఎన్టీఆర్ను వెన్నుపోటు స్ట్రైట్ పోటే పొడిచి దించి ఆ పార్టీని కబ్జా చేసి పార్టీ కార్యాలయంతో సహా అన్ని కుటుంబాస్తిగా చేసుకొని ఆ తర్వాత ఎప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి మళ్ళీ చేయగలుగుతున్నాడంటే అక్కడే కనపడుతుంది ఆయన బరి తెగింపు. ఎంతవరకైనా పోగలను, ఏమైనా చేయగలను, జనం షార్ట్ మెమరీ గుర్తుండదనేది.